హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శ్రీనాథ్. సో స్టెమ్ సెల్ అని చాలా మెంబర్స్ పేరు వింటూ ఉన్నాం, రైట్? చాలా మెంబర్స్ నోటి నుంచి వింటూ ఉన్నాం. వాట్ ఈస్ స్టెమ్ సెల్స్ మై ఫ్రెండ్స్? స్టెమ్ సెల్స్ అంటే ఏదైనా పదార్థమా, లేకపోతే ఏంటి, వాట్ అనే డౌట్స్ చాలా మందికి ఆల్రెడీ ఉన్నాయి. సో సింపుల్గా నేను చెప్పేస్తానంటే స్టెమ్ సెల్ ఈజ్ ఆల్ అబౌట్ కరెక్టింగ్ అవర్ మాస్టర్ సెల్స్. మన మాస్టర్ సెల్స్ని ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకోగలం అప్పుడు మనం హెల్దీగా ఉంటాము. ఓకే, సో మనం మన మాస్టర్ సెల్స్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకుంటాం మై డిఫరెన్స్? సో ఒకటి గమనించండి, మాస్టర్ సెల్స్ అనేది మనము పుట్టినప్పటి నుంచి మనకు స్టెమ్ సెల్స్తోనే మనం పుడతామండి. తర్వాత ఏమవుతుందంటే యాజ్ వి ఏజ్, లైక్ మన ఏజ్ పెరిగే కొద్దీ దాని సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. దాని సామర్థ్యం ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడు డిజార్డర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సరే, ఎందుకు స్టెమ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి? దాని సామర్థ్యం ఎప్పుడు కోల్పోతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, మనము హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కావచ్చు, రెగ్యులర్ ఫుడ్ కావచ్చు, అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, స్ట్రెస్లెస్ లైఫ్ స్టైల్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ మూడు కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే మనం హెల్త్ డిటోరియేషన్ అంటాం. అంటే హెల్త్ ఛాలెంజెస్ అనేవి రాకుండా, డిజార్స్ రాకుండా హెల్తీ లైఫ్లో మనం జీవనం అనేది కొనసాగించాలి. రైట్, క్లారిటీ ఉంది. వెనెవర్ మన మాస్టర్ సెల్స్ డ్యామేజ్ అయ్యాయో అప్పుడు ఏం చేయాలంటే, రైట్, మన డిజార్డర్స్ అనేవి ఒకటి వస్తూ ఉంటాయి. దానికి మనం ఏమి ఇవ్వాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి, గుడ్ ఫుడ్ ఇవ్వాలి. అట్లీస్ట్ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మనము ఇవ్వడం జరిగిందో అగైన్ ఆ మాస్టర్ సెల్స్ కరెక్షన్ అనేది పొందడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ మాస్టర్ సెల్స్ కరెక్షన్ పొందడంతో మన బాడీలో ఎలాంటి డిజార్డర్ ఉన్నా అది కరెక్ట్ చేస్తుంది అనమాట. దట్స్ కాల్డ్ స్టెమ్ సెల్ అనమాట. సో ఇందులో 14 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ 14 రకాల ఇంగ్రీడియంట్స్ మన హెల్త్ ఛాలెంజెస్ ఏవైతే ఫేస్ చేయడం దాన్ని తగ్గించదండి ఇది. ఓకే, మన మాస్టర్ సెల్స్ ని తగ్గిస్తుంది అనమాట. మన మాస్టర్ సెల్స్ ఎక్కడ ఉంటాయండి మన డిఫరెన్స్? ఇక్కడ బోన్ మ్యారోలో ఉంటాయి. బోన్ మ్యారో అంటే ఇక్కడ మనకు సంబంధించిన ఏదైతే బాడీలో ఆ బోన్ మ్యారోలో స్టోర్ అయి ఉంటాయి. వెనెవర్ ఆ మాస్టర్ సెల్స్ అనేది కరెక్షన్ అనేది జరిగిందో, ఎప్పుడైతే ఫర్ సపోజ్ బాడీలో ఎక్కడో హార్ట్ ఏదైనా హోల్ పడింది అనుకుందాం, ఆ హోల్ని ఈ మాస్టర్ సెల్స్ ఏం చేస్తాయి? వెళ్ళి రిపేర్ చేస్తాయి. ఇట్ విల్ గివ్ ఏ సిగ్నల్ టు దట్ ప్లేస్. అక్కడ పలానా దగ్గర మాస్టర్ సెల్స్ కరెక్షన్ కావాలని చెప్పి ఆ మాస్టర్ సెల్స్ కరెక్ట్ చేస్తారు అనమాట. సో ఇది సరే. ఇంకా డయాబెటీస్ ఎందుకు వస్తుంది? సో బికాస్ ఆఫ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా షుగర్ లెవెల్స్. ప్యాంక్రియాస్ని ఏదైతే టైప్ 1 టైప్ 2 దాన్ని రిపేర్ చేయడం ద్వారా మనకు హెల్త్ అనేది ఛాలెంజ్ రాకుండా ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి తలనొప్పి అంటుంటారు. తలనొప్పి ఎందుకు వస్తుంది? రైట్, సో వెనెవర్ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇమ్మీడియట్గా మాస్టర్ సెల్స్ యాక్టివిటీ అక్కడికి పంపించేస్తుంది అంటే ఇట్ విల్ రిపేర్ దట్ సమ్ ఇష్యూస్. సో ఈ రకంగా చూసుకుంటే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన మాస్టర్ సెల్స్ని కరెక్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ విధానం. అంతేగాని ఈ ప్రోడక్ట్ అన్ని డిసీజ్ని క్యూర్ చేయదు. ఇట్ విల్ కరెక్ట్ అవర్ మాస్టర్ సెల్స్. మన మాస్టర్ సెల్స్ ఎప్పుడైతే కరెక్షన్ అవుతాయో మన బాడీలో ఉన్నటువంటి ఎటువంటి డిజార్డర్ అయినా కూడా ఈజీగా మన మాస్టర్ సెల్స్ని వెళ్ళి అక్కడ రిపేర్ చేయడం జరుగుతుంది. అందుకోసం అనేసి ఈ స్టెమ్ సెల్ అనేది మనం వాడాలి. రెగ్యులర్గా వాడుకుంటే మనం మాస్టర్ సెల్స్ కరెక్షన్ అవుతాయి. వెనెవర్ మన మాస్టర్ సెల్స్ కరెక్షన్ అయినాక ఎన్ని రోజులు వాడాలి అనుకుంటారు కదా, సో వాళ్ళ గురించి చెప్తున్నాం. మన మాస్టర్ సెల్స్ ఎప్పుడైతే కరెక్షన్ అవుతాయో ఆబ్వియస్లీ మన డిజార్డర్స్ అన్ని కూడా ఆర్డర్లోకి వచ్చేస్తాయి. రైట్, మనం హెల్తీ లైఫ్ స్టైల్ అనేది జీవించడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.